మటన్ వేపుడు చేస్తున్నప్పుడు ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేయటం వల్ల ఆ రెస్టారెంట్ టేస్ట్ ఇంట్లోనే వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నేను రాణి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈజీగా, స్పైసీగా ఉండే మటన్ వేపుడు. దీనికోసం అర కేజీ ఫ్రెష్‌గా ఉండే మటన్‌ని తీసుకున్నాను. దీన్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మటన్‌ని కుక్కర్‌లో వేసుకుంటున్నాను. మటన్ ఎప్పుడు మరీ ముదురుది కాదు, మరీ లేతది కాని దాన్ని తీసుకోవాలి. కండ చూస్తే లైట్ పింక్ కలర్‌లో ఈ విధంగా ఉన్నది తీసుకుంటే మటన్ ఫ్రై అయినా, గ్రేవీ కర్రీ అయినా చాలా రుచిగా వస్తుంది. మటన్ ముదురుదా, లేతదా ఎట్లా తెలుసుకోవాలని అంటారా? మటన్ ముదురుదైతే కండ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అదే గుర్తు. కొంచెం పసుపు యాడ్ చేశాను. అలాగే ఒక టీ స్పూను ఉప్పు వేశాను. ఉప్పు రాళ్ళ ఉప్పే తీసుకున్నాను. ఉప్పు, పసుపు, నూనె మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మటన్ బాగా కలిపాం కదా! ఇప్పుడు అర గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేదాకా మటన్‌ని ఉడికించాలి. మీరు ముదురు మటన్ తీసుకున్నట్లయితే ఇంకొన్ని విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి. అలాగే మటన్‌ని కుక్కర్‌లో పెట్టే ముందు ఒక స్పూన్ పచ్చి బొప్పాయి పేస్ట్ వేసి కలిపి కుక్కర్‌లో పెట్టి ఉడికిస్తే ముదురు మటన్ అయినా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చాయి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది. మూత తీసి ఉడికిస్తున్నాను. మనం అర గ్లాస్ నీళ్లు పోసాం కదా! ఆ నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా ఉడికించాలి. ఫ్రై చేస్తున్నాం కాబట్టి నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా పొడవు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మసాలా దినుసులు వేపడానికి ఒక ప్యాన్‌ని స్టవ్ పై పెట్టుకోవాలి. ప్యాన్‌లో 2 దాల్చిన చెక్క ముక్కలు వేశాను. ఒక అనాస పువ్వు కూడా వేశాను. 10 లవంగాయలు వేసి స్టవ్ మంటని సిమ్‌లో పెట్టుకొని ఈ మసాలా దినుసులు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. మసాలా దినుసులు ఎప్పుడు మాడకూడదు. ఇవి దోరగా వేగాయి. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకుందాము. మరలా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. ఇప్పుడు కూడా స్టవ్ మంటను సిమ్‌లోనే ఉంచి ధనియాలని దోరగా వేయించాలి. స్పూన్‌తో కలుపుతూ ధనియాలని లైట్‌గా వేయిద్దాము. ధనియాలు వేగాక అర టీ స్పూను షాజీరా వేయాలి. షాజీరాను కూడా లైట్‌గా వేయించి స్టవ్ ఆపేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను. ప్యాన్ వేడికే కొబ్బరి పొడి వేగుతుంది. స్పూన్‌తో కలుపుతూ ఉంటే ప్యాన్ వేడికే కొబ్బరి పొడి వేగుతుంది. కనుక స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ పూర్తిగా ఆరనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. 2 యాలకుల్ని కూడా యాడ్ చేయాలి. యాలకులు వేసుకొని వీటన్నిటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మటన్ ఫ్రై చేయటానికి స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. ఈ ఆయిల్‌ని వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి గరిటెతో కలిపి మూత పెట్టి మగ్గనిద్దాము. ఉల్లి ముక్కలు లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఉల్లి ముక్కలు లైట్ పింక్ కలర్‌లోకి మగ్గాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లి ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. మంచి వాసనొస్తుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న మటన్‌ని వేసుకోవాలి. ఈ మటనంతా ఉల్లి ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ మంటని ఇప్పుడు సిమ్‌లో ఉంచుకొని కొంచెం మగ్గనిద్దాము. ఒక అర నిమిషం తర్వాత 3 స్పూన్ల కూర కారం వేస్తున్నాను. ఈ కారమంతా మటన్‌లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారమంతా బాగా కలిసిన తర్వాత ఒక నిమిషం మగ్గనిద్దాము. మసాలాలేమన్నా అడుగు మాడతాయి అనుకుంటే ఒక టేబుల్ స్పూను నీళ్లు పోసుకుంటూ మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం నీళ్లు పోయటం వల్ల కూడా ఉప్పు, కారము మటన్ ముక్కలకి బాగా పడతాయి. అంతేకాకుండా మనం వేసిన మసాలాలు, కారం అంతా ముక్కకు కూడా బాగా కోట్ అవుతుంది. ముక్క లోపల వరకు పోతుంది. ఇప్పుడు మటను మగ్గింది. 2 స్పూన్ల మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వేస్తున్నాను. ఈ మసాలా పొడిలో కొబ్బరి పొడి వేయటం వల్ల హోటల్ టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రైకి మెయిన్ టేస్టు మసాలా పొడిలో కొబ్బరిని యాడ్ చేయటం వల్ల. ఇది ఎండు కొబ్బరి నైనా ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. లేదు ఎండు కొబ్బరి పొడి ఉన్నా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర చల్లి కలుపుకొని వేడి అన్నంతో కానీ, పులావు, చపాతీలతో కానీ ఈ ఈ స్పైసీ మటన్ ఫ్రైని సర్వ్ చేస్తే బాగుంటుంది. ఈ ఈ స్పైసీ మటన్ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి రుచికరమైన వంటల కోసం తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.